శశి సార్, గుడ్ ఈవినింగ్ సార్. మొత్తంగా నితిన్ నబీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ ప్రారంభ దశలో 2 ఎంపీ సీట్లు గెలుచుకుంటే ఆ 2లో 1 తెలంగాణ నుంచే వచ్చింది. సో ఇటువంటి చోట మనం అధికారంలోకి రావటం పెద్ద విషయం ఏమీ కాదు, అందరం కలిసికట్టుగా పోరాడితే తెలంగాణలో అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. పశ్చిమ బెంగాల్తో పోలిక చేస్తూ ఉన్నారు. సో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం వేరు, పశ్చిమ బెంగాల్ రాజకీయ పరిస్థితులు వేరు. సో ఏంటి భారతీయ జనతా పార్టీకి ఇక్కడ స్కోప్ ఉందా? అధికారంలో రావడం కోసం డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ కొత్త అస్త్రాన్ని కాకుండా పాత మాటనే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నేతలేమో ఎవరికి వారు యమునా తీరే అన్నట్టుగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది అంటూ స్వయంగా నితిన్ నబీనే వ్యాఖ్యలు చేశారు. సో ఎలా చూడొచ్చు అంటారు? ఏం జరుగుతోంది? భారతీయ జనతా పార్టీ నితిన్ నబీన్ రాకతో యాక్టివేట్ అవుతుందా? ఏం జరుగుతుంది అనుకోవచ్చు? వంశీ, అందరికీ నమస్కారం. బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారు బెంగాల్ నుండి తెలంగాణకి రావాలి అని భారతీయ జనతా పార్టీ బాగా ఆశిస్తుంది, కోరుకుంటుంది. బట్ వస్తుందా రాదా అనేది శాసనసభ ఎన్నికల్లో తేలుతుంది. సరే, దానికంటే ముందు ఏంటి అని అంటే, అమిత్ షా ఇటీవల జరుగుతున్నటువంటి రాష్ట్రాల శాసనసభ ఎన్నికలపైన కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. బీహార్ లో ముందే ఎన్ని సీట్లు గెలుస్తామో చెప్పారు, బీహార్ లో గెలుస్తున్నామని చెప్పారు. తర్వాత బీహార్ అయిపోయిన తర్వాత మా నెక్స్ట్ టార్గెట్ బెంగాల్ అన్నారు. బెంగాల్లో కూడా ఎన్ని సీట్లు గెలుస్తామో చెప్పారు, గెలుస్తున్నామని చెప్పారు. బెంగాల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని చెప్పారు. బట్ తెలంగాణలో ఎన్ని సీట్లు గెలుస్తారా లేదా అనేది ఒక చర్చనీయాంశం. అయితే తెలంగాణ పైన ఎందుకు భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెట్టింది, తెలంగాణలో ఎందుకు గెలవాలనేటటువంటి ప్రయత్నం చేస్తుంది అనేది మనం ఒకసారి పొలిటికల్ స్ట్రాటజీ గనక చూస్తే, భారతీయ జనతా పార్టీ ఉత్తర భారతదేశంలో చాలా బలమైనటువంటి పార్టీగా ఎదిగింది. కీలకమైన రాష్ట్రాల్లో అధికారంలో ఉంది, 1-2 తప్ప. పంజాబ్, తర్వాత హిమాచల్ ప్రదేశ్ తప్ప మిగతా అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది. తర్వాత తూర్పు భారతదేశంకి వచ్చేసరికి ఇటీవల జరిగిన బెంగాల్ ఎన్నికలతో సహా మొత్తం కొట్టేశారు. అక్కడ బీహారు, బెంగాలు, తర్వాత ఒరిస్సా కొట్టేశారు. తర్వాత ఎప్పటి నుంచో పశ్చిమ భారతదేశంలో కూడా వాళ్ళ చాలా బలంగా ఉన్నారు. మహారాష్ట్ర, గుజరాత్, గోవా అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది. బట్ ఇక వాళ్ళ కురుకుడు పడింది ఏదన్నా ఉందనంటే ఒక దక్షిణ భారతదేశంలో ఉంది. అయితే ఇటీవల జరిగిన కేరళ, తమిళనాడు ఎన్నికల్లో వాళ్ళకు ఒకటి అర్థమైపోయింది, చాలా పూర్ పెర్ఫార్మెన్స్ ఆ 2 రాష్ట్రాల్లో. కాబట్టి అక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం వాళ్ళకి కనుచూపు మేరలో కనపడలేదు. ఇక ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి చాలా చిన్న పార్టీగా ఉండిపోయింది. అది ఆ 2 ప్రాంతీయ పార్టీలు దాటి రావాలి, అది సాధ్యం కాదు. తర్వాత మీకు వచ్చేసరికి ఆ 3 రాష్ట్రాలు పోతే మిగిలిన 2 రాష్ట్రాలు కర్ణాటకలో గతంలో అక్కడ అధికారంలో ఉంది. మొన్న జరిగినటువంటి 2024 లోక్సభ ఎన్నికల్లో 17 లోక్సభ స్థానాలు గెలిచింది. వాళ్ళకు పూర్తి నమ్మకం ఉంది, రాబోయేటటువంటి శాసనసభ ఎన్నికల్లో కర్ణాటకను కొట్టేస్తాం, కర్ణాటక మా చేతుల్లోకి వస్తుందని. ఇక కర్ణాటక తర్వాత వాళ్ళు పెద్దగా ఆశలు పెట్టుకున్నది, అవకాశం ఉన్నది తెలంగాణలోని. ఎందుకంటే 2024 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ఆ పార్టీని, పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని బలంగా నమ్మేటటువంటి ఓటు బ్యాంక్ వచ్చింది, 35%. అదేవిధంగా సగానికి సగం లోక్సభ స్థానాలు గెలిచారు, 8 లోక్సభ స్థానాలు గెలిచారు. అంటే ప్రయత్నిస్తే తెలంగాణలో కూడా అధికారం చేజిక్కించుకోవటం సులభం అవుతుంది అనేది భారతీయ జనతా పార్టీ నాయకత్వ ఉద్దేశం. కాబట్టి ఇక్కడ వాళ్ళు అవకాశం కోసం ప్రయత్నం చేస్తున్నారు అనేది. అందుకే నితిన్ నబీన్ గారు తెలంగాణ రాష్ట్రంలో 3 రోజులు పర్యటన చేస్తున్నారు. జూన్ 28, 29, 30 నెల రోజుల్లో పరిస్థితి మారాలి, గెలిపే లక్ష్యంగా పనిచేయాలనేది వాళ్ళ టార్గెట్ గా తీసుకున్నట్టుగా మనకు కనపడింది. అయితే గెలుపుకి అవకాశాలు ఉన్నాయా అనేటటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే, లేదు అని మనం ఎలా అనగలుగుతాము, ఉన్నది అని ఎలా చెప్పగలుగుతాం అనే దానికి ఒక స్టాటిస్టికల్, లేకపోతే వాళ్ళు సాధించినటువంటి ఓట్ బ్యాంకు సీట్లను కనుక చూస్తే, వాళ్ళు 7% ఓట్ల నుంచి 14% వచ్చారు. 14% నుంచి లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి 35% ఓట్ బ్యాంక్ వచ్చారు. 8 లోక్సభ స్థానాలు గెలిచారు. ఇది ఒక బలం. అయితే రెండో వైపున వాళ్ళు కీలకమైనటువంటి సెంట్రల్ తెలంగాణలో చాలా బలంగా ఎదిగారు. సెంట్రల్ తెలంగాణలో 4 లోక్సభ స్థానాలు ఉంటే హైదరాబాద్ తప్ప మిగతా 3 వాళ్లే గెలిచారు. మల్కాజ్గిరి చాలా పెద్దది, చేవెళ్ల పెద్ద నియోజకవర్గం గెలిచారు. దాని తర్వాత సికింద్రాబాద్ గెలిచారు. తర్వాత మీకు ఈ బలంతో పాటు వాళ్ళకి అదనంగా తోడైనటువంటి బలం ఏంటంటే, నార్త్ తెలంగాణలో బీఆర్ఎస్ ని వెనుకకు నెట్టి బలంగా బీజేపీ ముందుకు వచ్చింది.
నార్త్ తెలంగాణలో మీకు ఆదిలాబాద్ లో సీటు గెలిచారు, నిజామాబాద్ లో సీటు గెలిచారు, కరీంనగర్ లో సీటు గెలిచారు. బట్ నార్త్ తెలంగాణలో కూడా బలం పెరిగింది కాబట్టి తెలంగాణలో ప్రయత్నిస్తే అధికారంలోకి వస్తాము And శేషు సార్, అనేటటువంటి ఒక ఇక్కడ ఒక అంశాన్ని మనం గమనిస్తే ఒక అంశం వంశీ మీరు అడిగిన ప్రశ్నకు ఆన్సర్ దాని తర్వాత ఒక ప్రశ్న అడగండి. దీంతో పాటు మీరు నన్ను బిగినింగ్ లో క్వశ్చన్ ఏం అడిగారంటే బెంగాల్ కి తెలంగాణకి తేడా ఉంది కదా సార్, మరి తెలంగాణలో బెంగాల్లో అధికారంలోకి వచ్చిన విధంగా వస్తారంటే ఇస్ ఇట్ రైట్? మీరు చాలా స్పష్టంగా చెప్పారు. అయితే తేడా ఏంటో నేను చెప్తాను. బెంగాల్లో పోటీ బీజేపీ వర్సెస్ తృణమూల్ గా జరిగింది. అవును. కానీ మీకు తెలంగాణకు వచ్చేసరికి పోటీ ఇప్పటి వరకు ఉన్నటువంటి పోటీ ఒక 2024 లోక్సభ ఎన్నికలు తప్పిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పోటీ ఎవరి మధ్య జరిగింది అని అంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య జరిగింది. అంటే బీజేపీ ఒక థర్డ్ ఫోర్స్ గా మాత్రమే ఉంది తప్ప బట్ ఒక ఫస్ట్ అండ్ సెకండ్ ఫోర్స్ కు వచ్చి కొట్లాడేది ఒక 2024 లోక్సభ ఎన్నికల్లో మాత్రమే జరిగింది. కాబట్టి అక్కడికి ఉన్నటువంటి ఒక బిగ్ డిఫరెన్స్ అదే. బట్ అది ఇప్పుడు మారుతున్న రాజకీయ పరిణామం తెలంగాణలో ఏంటి అని అంటే ఇంతకు ముందు ద్విముఖ పోటీ మాత్రమే జరిగినటువంటి స్థానంలో బీజేపీ దాన్ని త్రిముఖ పోటీగా మార్చగలిగింది. అక్కడ సక్సెస్ అయ్యారు. బట్ ఆ సక్సెస్ ని అధికారంలోకి రాగలిగే అంత స్థాయికి తీసుకుపోతుందా, లేకపోతే ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా ఎదిగేటటువంటి స్థాయికి తీసుకుపోతుందా? ఇది ఒక్కొక్కటైతే బెంగాల్లో ఓవర్ నైట్ లో గెలవలేదు వాళ్ళు. 3 శాసనసభ స్థానాల నుంచి 77కు వచ్చారు, 77 నుంచి 207కు వచ్చారు. మధ్యలో ప్రతిపక్ష స్థానానికి ఎదిగారు, తర్వాత అధికారంలోకి వచ్చేది. కానీ మీకు తెలంగాణలో మొన్న జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ కి వచ్చేసరికి మీరు 2024 లోక్సభ ఎన్నికల్లో వచ్చినటువంటి అడ్వాంటేజ్ ని నిలబెట్టుకోలేకపోయారు. అంటే మళ్ళా మీరు థర్డ్ ఫోర్స్ లోకి పడిపోవటం తోటి పోటీ ఇప్పుడు స్పష్టంగా ఏం కనపడుతుంది అంటే మళ్ళా బీఆర్ఎస్ కాంగ్రెస్ కనపడుతుంది. బట్ దాన్ని మార్చాలి అనేటటువంటి వ్యూహం ఏంటి అంటే మీరు ఒక మాట అన్నారు కదా, బీజేపీ ఇక్కడ అధికారంలోకి రావడానికి వాళ్ళు వేస్తున్నటువంటి వ్యూహం ఏంటి అని అన్నారు కదా. ఆ వ్యూహం ఏంటి అని అంటే రాబోతున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలను, జీడబ్ల్యూఎంసీ ఎన్నికలను, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను ఒక లిట్మస్ టెస్ట్ గా వాడుకోవాలి, బేస్ గా వాడుకోవాలి. ముఖ్యంగా హైదరాబాద్ లో 3 కార్పొరేషన్లు ఉన్నాయి. 3 కార్పొరేషన్లలో ఒక్క కార్పొరేషన్ గెలవగలిగిన భారతీయ జనతా పార్టీ బలం పుంజుకోగలుగుతుంది అనేది ఒకటి. అక్కడి నుంచి ఒక బేస్ ఏర్పాటు చేసుకుని 2028 లేదా 2029 శాసనసభ ఎన్నికల నాటికి ఒక బిగ్ ఫోర్స్ గా ఎదగాలనేది భారతీయ జనతా పార్టీ ఇస్తున్నటువంటి ఒక వ్యూహం. ఆ వ్యూహానికి బలం ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్ లో సక్సెస్ అయినటువంటి కూటమిని పొత్తుని ఇక్కడ పునరావృతం చేస్తే ఎలా ఉంటుంది? ఒకవేళ అలా తెలుగుదేశంతో ఇబ్బంది అని అనుకుంటే జనసేన రూపంలో పవన్ కళ్యాణ్ ని ఒక ఫోర్స్ గా తీసుకురాగలిగితే, హైదరాబాద్ లో ఉన్న సెటిలర్ ఓట్స్ ని గనక అట్రాక్ట్ చేయగలిగితే 4 కార్పొరేటర్ డివిజన్స్ నుంచి 48 పెరిగినట్లు, 48 నుంచి 3 కార్పొరేషన్లు ఉన్నాయి. హైదరాబాద్ లో ఎలాగో గెలవరు వాళ్ళు సికింద్రాబాద్ అంటే సైబరాబాద్, మల్కాజ్గిరి 2 చోట్ల ప్రయత్నం చేస్తారు. అక్కడ గనక మంచి ఫలితాలు సాధించగలిగితే పార్టీ బలం పెరుగుతుంది అనేది వాళ్ళ వ్యూహం. రైట్ సార్. శేష్ సార్ మాట్లాడదాం. రవికుమార్ గారు,